టీడీపీ మహిళా నేత ఉండవల్లి శ్రీదేవి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తల్లిని చెల్లిని పక్కన పెట్టి వాళ్లతోనే రాజకీయాలు చేసిన జగన్ లక్షణాలను వైసీపీ నేతలు నేర్చుకుంటున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. పూజించాల్సిన మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో కలిసి తన సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని అంటున్న ఉండవల్లి శ్రీదేవితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసినటువంటి పరుష పదాజాలం ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు మహిళలు సైతం కూడా ఈరోజు యావత్తు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ కూడా ఇప్పటికే మహిళా లోకమంతా రోడ్డెక్కిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వచ్చినటువంటి మహిళలంతా కూడా ఆమెకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఉండవల్లి మాజీ ఎమ్మెల్యే మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఏదైతే శ్రీదేవి గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడతారు. శ్రీదేవి గారు చెప్పండి, ఈరోజు మహిళా లోకమంతా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలు మీరు కూడా విన్నారు. ఈరోజు ఆ మాటలు విన్న తర్వాత మీరు ఏమంటున్నారు మేడం ఒక మహిళగా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మనుషులు, ఇలాంటి మృగాలు కూడా రోడ్డు మీద తిరుగుతున్నాయా అని. ఎందుకంటే ఒక మహిళ అంటే మన భారత సంస్కృతిలో గౌరవించుకోవటం, ఎతనారింతం పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే మన మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడతాను. కానీ వీళ్ళు చేసిన పని ఎలా ఉంది? ఒక మహిళ అంటే ఆమె ఏంటి? ఒక మాతృత్వ ప్రతీక, కుటుంబానికి శక్తి, ప్రేమ ఒలకపోసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక కుటుంబంలో చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు. ఒక వ్యక్తిని, ఒక మహిళని దూషిస్తే ఆ కుటుంబం బాధపడదా? ఈయనకి కుటుంబం లేదా? తల్లి చెల్లి అక్క లేరా? సో ఇలాంటి మహిళల్ని మనం ఏదైనా కావాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే మహిళ యొక్క వ్యక్తిత్వ హననం ఎప్పుడు చేయకూడదు. అది ఆయనకి మంచిది కాదు, సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే అమరావతిలో దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎందుకు తిరగబడుతున్నారు? ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఒక జర్నలిజం ముసుగులో ఉన్న కొంతమంది వైసీపీ ఉగ్రవాదులు డిబేట్లో కూర్చొని ఎయిడ్స్ ఎక్కువ ఉన్నది అమరావతిలో, అది సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. తర్వాత ఈ యొక్క అమరావతి ప్రాంతంలో అందరూ వేషలే ఉన్నారు. సో ఇలాంటి కామెంట్స్ అంటే ఏంటి? మహిళని నువ్వు ఒక వేషలాగా చెప్తావా? అసలు ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు? అంటే మహిళలంటే వీళ్ళకి అసలు గౌరవం లేదు. అంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే మహిళలా? వేరే వాళ్ళు మహిళలు కాదా? అంటే వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి ఒక్క భాష కూడా మహిళలు తలదించుకొని వాళ్ళు బజార్ మీద లాగేసి మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేసే మాదిరిగా ఉంది. ఇలాంటివి సభ్య సమాజం ఎప్పుడు కూడా కొంతకాలం నడుస్తుంది. వాళ్ళు ఉన్న 5 yearsలో వాళ్ళు ఏం మాట్లాడింది మాట లేకపోతే వాళ్ళు చేసిందే చేతుల్లాగా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ విధంగా ఉండదు. ఎన్డీఏ కూటమి చాలా స్ట్రిక్ట్గా ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ ఎమ్మెల్యే ఈరోజు బలైంది, రేపు ఇంకో మహిళ ఎమ్మెల్యే వచ్చు, రేపు నేను కావచ్చు, నన్ను ఎప్పుడో చేశారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన టార్చర్ భరించలేకనే ఈరోజు టీడీపీలో నేను 1 year బిఫోర్ అంటే ఒక ఎమ్మెల్యేగా, రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వెళ్ళటం జరిగింది. ఎందుకు అంటే అక్కడ అమరావతి రైతులతో ఆడుకున్నారు, 3 క్యాపిటల్స్ అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళని పిచాచులు, వేషాలు అనుకుంటూ సంకర జాతి అంటే ఏంటి? ఈజ్ దర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్? పరుష పదజాలాలు మాట్లాడడం కల కారణాలు ఏమంటారు? ఈరోజు అధినేత జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా ఓదార్చడం జరిగింది. అంటే ఇంత పరుష పదజాలాలతో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు అధిష్టానం అంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నాయకుడే ఆయన్ని పరామర్శిస్తున్నారు. దీని వెనకాల అసలు కుట్ర కోణం ఏదైనా ఉందంటారా? మహిళలపై టార్గెట్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనున్న సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో ఒక ప్యాలెస్ సీఎంఓగా చేసుకొని కనీసం సెక్రటేరియట్ కూడా వెళ్లకుండా అక్కడ అమరావతి రైతులను కూడా ఎదుర్కోవడానికి భయపడి ఇంట్లోనే సీఎంఓ పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి ప్రజల్ని పిలుచుకొని, మాలాంటి ఎమ్మెల్యేని పిలుచుకొని అక్కడ మాట్లాడిన వ్యక్తి ఈరోజు గొడ్ల మీద ఎందుకు వస్తున్నాడు? అంటే గెలిచిన ఒక ప్రభుత్వానికి గొప్ప మ్యాండేట్ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చి అండ్ 93% స్ట్రైక్ రేట్తో గెలిచిన ప్రభుత్వాన్ని మరి పక్కన పెట్టేసి ఈరోజు ఎక్కడో హింసలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు చనిపోయినా కానీ అది ఎన్డీఏ కూటమి కార్యకర్తలే చేశారంటారు. ఇక్కడ ఇప్పుడు మీరు గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే ఏదన్నా ఒక పరిశ్రమ రావాలి అంటే ఇక్కడ అశాంతి వాతావరణం, ఎక్కడ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం లేదు.
కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేము పరిశ్రమలు ఎట్లా పెట్టుకోగలం అనే థాట్లోకి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది ఈ అమరావతి రైతులు మహిళలు అంటూ అది పక్కనండి. అమరావతి అంటే ఏపీ రాష్ట్రం అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది మనకి. ఎందుకంటే తెలుగువారు ఇక్కడ ఆచార్య నాగార్జున నడాడిన ప్రదేశం. సో మనకి చాలా హిస్టరీ ఉంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముక్కు పచ్చలారని ఆడపిల్లని నీకు నేను పంపించేవని నాకు చెప్పుంటే అని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎందుకంటే చైల్డ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా మహిళా సంఘాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరేమంటారు? అంటే యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్తానండి, ఇప్పుడు రజజ్వాలా కాంతి అంటే మెనార్కి కూడా రాని అమ్మాయిని పంపిస్తాను అని అది పరిభాష తెలుగులో. సో అలాంటి వ్యక్తిని పంపించడం అనేది అసలు ఇప్పుడు మనకి మ్యారీడ్ ఏజ్ అమ్మాయిది 18 years, అబ్బాయిది 21 years. అలాంటి ముక్కుపచ్చలారని వ్యక్తిని పంపిస్తాను అంటే అది ఫోక్సో చట్టం కింద వస్తుంది. అసలు అలాంటి మాట అంటే అండి ఆయన చైల్డ్ మ్యారేజెస్ని ప్రమోట్ చేస్తున్నాడా? అసలు మనకు వచ్చిన సంఘ సంస్కర్తలు అయితే అండి రాజా రామ్మోహన్ కానీ అంబేద్కర్ గారు కానీ ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ని వితంతు వివాహాలు ప్రోత్సహించారు తప్పితే ఇలాంటి బాల్య వివాహాలు సతీ సహగమని వాళ్ళు ఎప్పటి నుంచో అడ్డుకుంటేనే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. కనుక ఇలాంటి మాటలు ఆయన మళ్ళా మాట్లాడితే ఇక్కడ టీడీపీ కాదండి, రాష్ట్ర ప్రజలు కాదు, సంఘ సంస్కర్తలు రాజకీయవేత్తలు కూడా వచ్చి ఇందులో కాంట్రిబ్యూట్ చేస్తారు. కనుక ఆయనకి తప్పనిసరిగా చట్టపరంగా దీనికి శిక్ష ఉంటుంది. సో మొత్తానికైతే సభ్య సమాజం తలదించుకునే మాట్లాడినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే కూడా అరెస్ట్ చేయాలా, ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యక్తిగత ఆమె యొక్క వ్యక్తిత్వ హననం పట్ల మాట్లాడినటువంటి వాటన్నిటిని కూడా బ్యాకప్ తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఉండవల్లి శ్రీదేవి కాసేపటి క్రితం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే ఆడవారిని ఇలా కించపరచడం అనేది సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా ఉంది. వెంటనే అరెస్ట్ చేసేదాకా కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఉండవల్లి శ్రీదేవి చెప్పింది. తో తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, వేమిరెడ్డి హౌస్ నుంచి.